హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక మీ మొబైల్లో యూట్యూబ్ యూజ్ చేస్తున్నట్టయితే కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ సెట్టింగ్స్ చేసుకోకపోతే మీరు యూట్యూబ్లో చాలా మట్టుకి ఒక 100-200 వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు డైలీ. అలా చూస్తుంటే ఆ వీడియోస్ అన్నీ కూడా మనకైతే హిస్టరీలో సేవ్ అయితే అవటం అయితే జరుగుతుంది. అలా సేవ్ అయిన హిస్టరీని మన క్రోమ్ ద్వారా చాలామంది మట్టుకి డేటా అనేది షేర్ కావడం అనేది జరుగుతుంది. ఈ సెట్టింగ్స్ కనుక మీరు ఆన్ చేసుకున్నట్టయితే, అందుకే సెట్టింగ్స్ ఆఫ్ అయితే చేసుకోవాలన్నమాట. లేకపోతే మన డేటా మొత్తం షేర్ అయితే అయిపోతుంది. అందుకే సెట్టింగ్స్ ఏంటి ఎలా చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇప్పుడు సెట్టింగ్స్ ఏంటి ఎలా చేయాలి అనేది అయితే చెప్తాను. ఈ సెట్టింగ్స్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి మీ మొబైల్లో ఉన్న సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో గూగుల్ అని చెప్పేసి సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ స్టార్టింగ్లో గూగుల్ అని చెప్పేసి అయితే వచ్చింది. లేదంటే మీరు ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఇలాగ పైకి అని లాస్ట్కి వెళ్ళిపోయినా కానీ ఇక్కడ చూడొచ్చు. ఎంఐ అకౌంట్ కింద చూసినట్టయితే గూగుల్ అని చెప్పేసి అయితే మీకు కనిపిస్తుంది. ఇలాగనే వెళ్ళొచ్చు. అలా సెర్చ్ బార్లో సెర్చ్ చేసైనా మీకు ఇక్కడ కనిపించకపోతే సెర్చ్ బార్లో సెర్చ్ చేసి అలా గూగుల్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మన అకౌంట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఆల్ సర్వీసెస్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ గూగుల్ అకౌంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడ ఇలాగా కొద్దిగా పైకి అన్నట్టయితే డేటా అండ్ ప్రైవసీ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు యూట్యూబ్ హిస్టరీ అని చెప్పేసి కూడా మీకు అయితే ఇక్కడ షో కావడం మీద జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ యూట్యూబ్ హిస్టరీ అని ఉంది కదా, యూట్యూబ్ హిస్టరీని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడ పైకి అన్నట్టయితే ఇక్కడ నేను March 17, 2026 నుంచి ఏమైతే యూట్యూబ్లో చూసానో అదంతా కూడా సేవ్ అయితే అవటం అయితే జరిగింది. నేను ఎందుకంటే ఈ అకౌంట్ మొన్న క్రియేట్ చేశాను కాబట్టి March 17, 2026 అయితే చూపిస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ అకౌంట్ని క్రియేట్ చేశారో అప్పటి నుంచి ఇక్కడైతే మీకు డేట్ అయితే షో కావడం జరుగుతుంది. అప్పటి నుంచి హిస్టరీ అనేది అయితే సేవ్ అయితే జరుగుతుంది అనమాట. అలా సేవ్ అవడం వల్ల మన హిస్టరీ అనేది అయితే చాలా వాటికి షేర్ అయిపోయి మన డేటా అందరికీ తెలిసిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకే దీన్ని ఆఫ్ అయితే చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ టర్న్ ఆఫ్ అని ఉంది, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఇక్కడ పాజ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేసినట్టయితే ఇకపై నుంచి మన డేటా అనేది అయితే సేవ్ కాకుండా అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఆటో డిలీట్ అని చెప్పేసి ఉంది. దీన్ని అయితే క్లిక్ చేసుకుని మనం ఇక్కడ 3 months అని చెప్పేసి ఉంది. దాని పక్కన ఒక యారో మార్క్ ఉంది, దీన్ని క్లిక్ చేసుకుని ఎన్ని మంత్స్కి ఒక్కొక్కసారి మనది మొత్తం రీసెట్ అయిపోవాలి, మన డేటా డిలీట్ అయిపోవాలని చెప్పేసి కూడా మనం అయితే ఇక్కడ సెట్ అయితే చేసుకోవచ్చు ఆటోగా. అదే డిలీట్ అయితే చేసేస్తుంది అనమాట. దాన్ని కూడా ఎలా సెట్ చేసుకోవాలని చెప్తాను. ఇక్కడ దీన్ని 3 monthsకి అయితే పెట్టి ఇక్కడ నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ గాట్ ఇట్ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసినట్టయితే ఎవ్రీ 3 monthsకి మన హిస్టరీ అనేది అయితే ఆటోమేటిక్గా డిలీట్ అయితే అవటం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం డిలీట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఈ సెట్టింగ్స్ చేసినట్టయితే మన డేటా అనేది అయితే సేవ్ కాకుండా అయితే ఉంటుంది, ప్లస్ ఎవరికి షేర్ అవ్వకుండా ఉంటుంది మన డేటా. మనం అప్పుడు సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే ఉండొచ్చు అనమాట. సో చూసారు కదా గైస్, ఈ సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్టయితే మీ యూట్యూబ్ హిస్టరీ అనేది అయితే ఇంకైతే సేవ్ కాకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు నుంచి మన డేటా అనేది అయితే సేఫ్గా ఉంటుంది, మనం కూడా సేఫ్గా అయితే ఉండొచ్చు అనమాట. ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.